ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈరోజు 27వ తేదీ ఏప్రిల్ 27 మనకు శనివారం రోజు వచ్చింది సంకటహర చతుర్దశి. సంకటహర చతుర్దశి అంటేనే మనకు సంకటాలను తొలగించే ఒక రోజు. వినాయకుడిని పూజించినప్పుడు మనకున్న ఎలాంటి సంకటాలనైనా సరే దూరం చేసి మనల్ని సంతోషంగా ఉండేందుకు ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. మనం ఈ సంకట చతుర్దశి రోజున ఇప్పుడు చెప్పబోయే వినాయకుని ఒక నామాన్ని మనం 27 సార్లు చెప్పినట్టయితే మీ ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోతుంది. అది ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే, చిక్కుల సమస్య అయినా సరే మంచి పరిష్కారం అనేది ఆ విఘ్నేశ్వరుడు మనకు కల్పిస్తారు. దీనికి సంబంధించి ఏ మంత్రం చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి, ఎలా చెప్పాలి, అలాగే ఏం చేస్తే మనకున్న కోరికలు తీరటానికి ఏం చేయాలి అనేది కూడా ముఖ్యంగా ఈ వీడియోలో అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన సంకటహర చతుర్దశి రోజు మనం ఆ వినాయకుడిని పూజించుకుంటూ ఉంటాం. గరికతో పూజించిన ఆ విఘ్నేశ్వరుడికి తప్పకుండా మన మీద అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కలుగుతుంది. ఇక ఈరోజు మనం వినాయకుడి నామాన్ని ఈ సంకటహర చతుర్దశి రోజు చెప్పుకున్న పక్షంలో మనం ఎలాంటి కోరికనే తీరుతుంది, ఇలాంటి సంకటాలైనా తొలగిపోతాయి, అలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే సాల్వ్ అయిపోతాయి. ఇక ఆ నామాన్ని మనం జపించడానికి 27 సార్లు అనేది జపించాలండి. తప్పకుండా మనకు 27 సార్లు జపించిన పక్షంలో మన కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడిపోతాం. దేవుని తిరునామం అంటే ఈ నామాల్ని మనం తప్పకుండా పఠించేటప్పుడు ఎలాంటి కట్టుబాట్లు ఎవరికి వర్తించవండి. ఎవరు కూడా ఎప్పుడైనా సరే ఆపద సమయంలో మనం భగవంతుని తిరునామాన్ని పఠించుకోవచ్చు. అలాంటి విఘ్నేశ్వరుడి తిరునామం అయినా ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రం మీకు ఒక 27 సార్లు చెప్పిన పక్షంలో మీ ఎలాంటి సమస్య నుంచైనా బయటపడగతారు. మీరు ఎలాంటి కోరికైనా కూడా తీరుతుంది. ముఖ్యంగా అప్పుల బాధలు తీరటానికి కూడా ఈ విఘ్నేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కావాలండి. మీరు ప్రాపర్గా వినాయకుడు పూజ అనేది చేసుకున్నా పర్వాలేదు, ఈ నామాన్ని తప్పకుండా పఠించవచ్చు. మనకు ఈరోజు ఫుల్గా సంకటహర చతుర్దశి తిథి ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా కూడా వినాయకుడిని దర్శించుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం దర్శించుకున్నప్పుడు, సాయంత్రం పూజ పాటించినప్పుడు తప్పకుండా మనకు తగినంత ఫలితం అనేది కలుగుతుంది. యాజులుగా మీరు పూజ అంతా చేసుకొని గుడికి వెళ్ళినా మీరు ఈ నామాన్ని అయితే జపించవచ్చు. ఈ నామాన్ని జపించడానికి ఎలాంటి కట్టుబాట్లు లేవండి. మీరు ఆఫీస్లో నుంచైనా, ఇంట్లో నుంచైనా, పూజ రూమ్లో నుంచైనా, ఏ సందర్భంలో ఉన్నా సరే తప్పకుండా కూడా ఏ ప్లేస్లో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఆ వినాయకుడిని మనసులో తలుచుకొని ఈ యొక్క నామాన్ని అనేది మీరు 27 సార్లు అనేది జపించవచ్చు. ఇక ఆ నామం ఏంటి అంటే, ఆ మంత్రం అద్భుతమైన మన సంకటాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుని మంత్రం ఏంటి అంటే, ఓం సుముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం సుముఖాయ నమః. ఇది విఘ్నేశ్వరుడి మనకు ఉన్న తిరునామాలలో ఇది మొదటిదండి. చాలా అద్భుతమైన పవర్ఫుల్వంతమైన ఒక నామం అన్నమాట. ఈ నామాన్ని మనం ఒక 27 సార్లు పఠించిన పక్షంలో మనం ఎలాంటి కోరికనే తీరటం కాకుండా మనకున్న సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. తప్పకుండా ఇది పఠించి చూడండి. ఇదే విధంగా యాజ్ యూజువల్ మీరు ఎలా పూజ చేసుకున్నా చేసుకోలేకపోయినా ఇది పఠించిన పక్షంలో తగిన ఫలితం అనేది వస్తుంది. అలాగే ముఖ్యంగా అప్పుల బాధ నుంచి బయటపడాలి అంటే మీరు మీకు దగ్గరలో ఉన్న విఘ్నేశ్వరుడు గుడికి వెళ్ళి మీరు పచ్చి బియ్యం పిండిని దానంగా అంటే అభిషేకానికి వినాయకుడికి సమర్పించిన పక్షంలో మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. మన ఇంట్లో పట్టించిన పిండి అయినా పర్వాలేదండి, లేదా అంగట్లో ఇప్పుడు మామూలుగా బియ్యం పిండి అని దొరుకుతుంది కదా, ఒక అరకిలో పిండి అనేది కూడా మీరు కొని దానం గుడిలో అనేది ఇచ్చి అభిషేకానికి ఇచ్చినైతే తప్పకుండా అంత మంచి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా మనకు జిల్లేడు పువ్వులు అనేవి దొరుకుతాయి కదా, జిల్లేడు పూల మాల కట్టి, గరిక మాల కట్టి మనం విఘ్నేశ్వరుని మన ఇంట్లో పూజించిన, అలాగే మనం జిల్లేడు పూలతో మాల కట్టి మనం గుళ్ళో సమర్పించినప్పుడు కూడా మన అప్పుల బాధలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. తప్పకుండా ఈ విషయాన్ని ప్రయత్నించి పాటించండి. మీ సంకటాల నుంచి తొలగించుకోండి, మీరు అప్పుల బాధ నుంచి విముక్తులు కాండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ సంకటహర చతుర్దశి శనివారం రావటం మరొక విశేషం అన్నమాట. తప్పకుండా గుడికి వెళ్ళి విఘ్నేశ్వరి దర్శనంతో పాటు మీరు చెప్పిన విధంగా పచ్చిబియ్యం దానం ఇవ్వటం, జిల్లేడు పూలతో మనం వినాయకుడికి సమర్పించడం అనేది కూడా చాలా మంచి ఫలితాన్ని మనకిస్తుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.